హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డిస్క్రైబింగ్ ద మోషన్ చాప్టర్ 4 ఫిజిక్స్లో మోషన్ గురించి ఇవాళ చూద్దాం. చాప్టర్ 4 చాప్టర్ 3 బయాలజీ ఆల్రెడీ చాప్టర్ 2 కంప్లీట్ చేసాం. చాప్టర్ 1 చేయట్లేదు, అది అంతా ఇంట్రడక్షన్. కావాలంటే కామెంట్స్ ద్వారా చెప్పండి, మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి చేస్తాను. డిస్క్రైబింగ్ ద మోషన్ అరౌండ్ అస్. డిస్క్రైబింగ్ మోషన్ అరౌండ్ అస్. మన చుట్టుపక్కల ఉన్న మోషన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాం, అది ఈ చాప్టర్. చాప్టర్ 4 ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఈజ్ ఇన్ మోషన్. నేచర్లో ప్రతి ఒక్కటి మోషన్లోనే ఉంటుంది. ఫ్రమ్ మాసివ్ ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్స్ టు సబాటామిక్ పార్టికల్స్. పెద్ద పెద్ద ఆస్ట్రానమికల్ అంటే స్పేస్ యొక్క రాళ్ళు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి పెద్ద పెద్ద రాళ్ళ నుంచి చిన్న చిన్న అటామిక్ పార్టికల్స్ వరకు, బాగా చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ సబాటామిక్ పార్టికల్స్ వరకు ప్రతి ఒక్కటి మోషన్ అనేది ఉండిద్ది వాటికి. అండ్ వాట్ ఏ వెరైటీ ఇన్ మోషన్ వీ హ్యావ్ ఇన్ నేచర్. ఫ్లిట్టింగ్ బటర్ఫ్లైస్, slithering snakes, hopping hares, galloping horse, tendrils of climbers spinning around a support, closing of fly traps, dancing just particles in a sunbeam, smoke particles moving in air, rising and falling of ocean tides and gathering clouds. Butterflies లాగా స్ప్లిట్టింగ్ మీన్స్ ఇప్పుడు రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు బటర్ఫ్లైస్ ఒక రెక్కలు అంటే వింత వింతగా అంటే వివిధ రకాల మోషన్స్ ఉన్నాయి. బటర్ఫ్లైస్ యొక్క మోషన్ ఏంటి? ఫ్లిట్టింగ్. స్నేక్స్ యొక్క మోషన్ ఎలా ఉంటుంది? స్లెదరింగ్గా ఉంటుంది, పాకుతూ ఉంటుంది. హాపింగ్ హేర్స్ హాప్ చేస్తాయి కదా. గ్యాలపింగ్ హార్స్, వాటి సౌండ్ అది వాటి కాళ్ళతో నడిచేటప్పుడు, స్పీడ్గా నడిచేటప్పుడు మనకి ఆ సౌండ్ వస్తుంది. ఆ మోషన్ కూడా అలానే ఉంటుంది. గ్యాదరింగ్ క్లోత్స్ గ్యాదర్ అయ్యేటప్పుడు సౌండ్ అంటే వాటి మోషన్. సౌండ్ కాదు ఇక్కడ, మోషన్ అని, వాటి మోషన్ అని చెప్పి అర్థం. ఈజ్ ఇన్ మోషన్ ఇన్ నేచర్ వండర్ఫుల్. మన నేచర్ యొక్క మోషన్ అనేది వండర్ఫుల్గా కనబడుతుంది మనకి. బట్ హౌ డూ వీ స్టడీ ద వైడ్ వెరైటీ ఆఫ్ కాంప్లెక్స్ మోషన్స్ అరౌండ్ అస్. మనకి ఈ నేచర్ యొక్క మోషన్ వండర్ఫుల్గా కనబడచ్చు, కానీ మన కాంప్లెక్స్ మోషన్స్, కానీ అది ఏ మోషన్లో నడుస్తుంది మనం చెప్పలేం. అలాంటి బాగా కాంప్లెక్సిటీ అయిన మోషన్స్ మన చుట్టుపక్కల ఉన్న మోషన్స్ని ఎలా ఎలా చదువుదాం అని చెప్పి క్వశ్చన్. యాజ్ యూ హ్యావ్ read in the first chapter, to explore a complex phenomena, scientists first study it in its idealized, simplified forms. Such types of motion are linear, circular and oscillatory, about which you learnt in earlier grades. మన ఎర్లియర్ గ్రేడ్స్లో నేర్చుకున్నాం వివిధ రకాలమైన మోషన్స్. లీనియర్ మోషన్, సర్క్యులర్ మోషన్, ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్ అంటే పెంజులం ఉంటుంది కదా, పెంజులం బాబ్, దాని యొక్క మూమెంట్ని మనం ఆసిలేటరీ అంటాం. అది ఆసిలేటరీ మోషన్లో కదులుతుంది. మళ్ళీ క్లాక్స్ లోపల, వీటి లోపలగా ఆసిలేటరీ మోషన్ ఉంటుంది కొన్ని క్లాక్స్ లోపల. మనం ముందు క్లాసులో నేర్చుకున్నామని చెప్పి చెప్తున్నారు. ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ లీనియర్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. లీనియర్ మోషన్ అంటే ఏంటి? మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. దాని గురించి మనం ఇక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి కూడా. యూనిఫామ్గా సర్క్యులర్ మోషన్ అనేది యూనిఫామ్గా ఉండేటప్పుడు ఎలా ఉంటుందో ఆ మోషన్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. ఎర్లియర్ యూ లెర్న్డ్ అబౌట్ సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ సచ్ యాజ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్. Now you will learn about some more physical quantities such as displacement, average velocity and average acceleration. You will also learn to describe motion not only in words but also with numbers, equation and graphs. మనం ఎర్లియర్ క్లాస్లో డిస్టెన్స్, టైము ఇంకా స్పీడ్, ఆ 3 ఫిజికల్ క్వాంటిటీస్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మన 9th ఫిజికల్ క్వాంటిటీస్ ఏమైనా నేర్చుకోబోతున్నాం? డిస్ప్లేస్మెంట్ నేర్చుకోబోతున్నాం. యావరేజ్ వెలాసిటీ గురించి నేర్చుకుంటాం, యావరేజ్ యాక్సలరేషన్ గురించి నేర్చుకుంటాం.
యూ విల్ ఆల్సో లెర్న్ టు డిస్క్రైబ్ మోషన్ నాట్ ఓన్లీ ఇన్ వర్డ్స్. మనం మోషన్‌ని వర్డ్స్ ద్వారా, మోషన్ అంటే ఏంటి? మూవ్‌మెంట్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ మోషన్ అని చెప్పేస్తారు. అది వర్డ్స్ రూపంలో చెప్తారు. కానీ ఆ మోషన్‌ని మనం గ్రాఫ్స్ రూపంలో కూడా తెలియజేయొచ్చు. ఒక ఈక్వేషన్ లోపల కూడా మనము మోషన్ గురించి తెలియజేయొచ్చు. నంబర్స్ రూపంలో కూడా మోషన్ మనం తెలియజేయొచ్చు. అది మనం ఇప్పుడు చూద్దాం ఎలా తెలియజేయొచ్చు అనేది. మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. అంటే లీనియర్ మోషన్. స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటి? లీనియర్ మోషన్. దాన్ని మనం లీనియర్ అంటున్నాం. నాకు రైటింగ్ ప్రాబ్లమ్ చాలా ఉంది. అలవాటవ్వాలి ఇది. స్ట్రెయిట్ లైన్ మనం ఏమంటున్నాం? లీనియర్ మోషన్ అంటున్నాం. You have learnt that when an object moves in a straight line, its motion is called linear motion. ఏదైనా ఆబ్జెక్ట్ కరెక్ట్‌గా స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తుందనుకో, మనం దాన్ని లీనియర్ మోషన్ అని అంటున్నాం. అండ్ ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్. లీనియర్ మోషన్‌నే మనం మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అని కూడా అంటున్నాం. ఏమిటి? ఎనీ మోషన్. ఎనీ ఎనీ మోషన్ స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తే మనం దాన్ని లీనియర్ మోషన్ అంటాం. ఇంకా దాన్ని ఏమంటాం? మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అంటాం. ఇట్ ఈస్ ది సింపులెస్ట్ కైండ్ ఆఫ్ మోషన్. అది మోషన్‌లోని చాలా సింపులెస్ట్ కైండ్. అంటే ఒక టైప్‌లో ఇన్ని టైప్స్‌లో ఇదొక బాగా సింపుల్. అంటే స్ట్రెయిట్‌గా వెళ్ళడం దాన్నే మన ఒక స్ట్రెయిట్ లైన్ మోషన్. నేర్చుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. హావ్ యూ నోటీస్డ్ ఇట్ అరౌండ్ యూ సచ్ యాస్ స్కెలిటన్ ఇన్ స్విమ్మింగ్ రేస్, ఏ వెర్టికల్లీ ఫాలింగ్ బాల్, ఏ కార్ మూవింగ్ అలాంగ్ ఎ స్ట్రెయిట్ స్ట్రెచ్ ఆఫ్ హైవే ఆర్ ట్రైన్ మూవింగ్ ఇన్ ఎ స్ట్రెయిట్ ట్రాక్. ఒక ట్రైన్ గాని, ఒక ట్రాక్ లోపల స్ట్రెయిట్‌గా వెళ్ళడం గాని, ఒక స్విమ్మింగ్ పూల్‌లో మన చిల్డ్రన్ అనేవాళ్ళేమో స్ట్రెయిట్‌గా వెళ్ళడం గాని ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి. ఒక బాలొచ్చేసరికేమో కరెక్ట్‌గా బాస్కెట్ లోపల పడడం గాని, బాస్కెట్ బాల్, ఏదో బాస్కెట్ లోపల పడడం గాని, కార్ గాని ఒక హైవేలో ఏమో స్ట్రెయిట్ లైన్‌లో ఎళ్ళడం గాని, ఇవన్నీ టైప్స్ ఆఫ్ మోషన్. ఇవనేవి టైప్స్ ఆఫ్ మోషన్. అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోషన్. టు డిస్కట్ టు డిస్కస్ అబౌట్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, యూ ఫస్ట్ నీడ్ టు డిస్క్రైబ్ ఇట్స్ పొజిషన్ ఎట్ వేరియస్ ఇన్‌స్టాన్సెస్ ఆఫ్ టైమ్. మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్‌ని డిస్కస్ చేయాలంటే, మనం ఫస్ట్ ఏం డిస్క్రైబ్ చేయాలి? ఆ యొక్క పొజిషను వేరియస్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ టైమ్. ఇన్‌స్టాన్స్ ఆఫ్ టైమ్ అంటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక లైన్ తీసుకున్నాం గదా! దీని లోపల మొత్తం డిస్టెన్స్ ఎంత? 40 మీటర్స్ అనుకుందాం. ఇక్కడ ఒక సెకండ్. అంటే ఆ కార్ ట్రావెల్ చేసింది. ఇక్కడ ఒక సెకండ్. అంటే ఈ యొక్క 1 సెకండ్‌లో ఎంత మీటర్స్ ట్రావెల్ చేసింది. ఈ ఇన్‌స్టాంట్ 1 సెకండ్. అంటే ఇదంతా చాలా టైంలో 6 సెకండ్స్. 1, 2, 3, 4, 5 సెకండ్‌లో మనం ఒక సెకండ్ లోపల ఎంత టైం, ఒక ఇన్‌స్టాంట్ ఆఫ్ టైమ్‌లో అంటే ఒక సెకండ్‌లో మనం ఎంత చేసింది, ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఎంత స్పీడ్ చేసింది, ఎంత స్పీడ్ కవర్ చేసింది అనే దాన్ని మనం
ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్ అంటాం. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఎంత కవర్ చేసింది. ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్‌లో ఎంత చేసింది. ఎంత కవర్ చేసింది. డిస్క్రైబింగ్ పొజిషన్. డిస్క్రైబింగ్ పొజిషన్. హౌ డు వి డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్? మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్‌ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం? ఫర్ థట్ యాస్ యూ లెర్న్డ్ ఎర్లియర్, వి ఫస్ట్ నీడ్ టు స్పెసిఫై ఎ ఫిక్స్డ్ పాయింట్ యాస్ ద రిఫరెన్స్ పాయింట్. ద డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద రిఫరెన్స్ ఆఫ్ పాయింట్ అట్ ఎనీ ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్ డిస్క్రైబ్స్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనం ఫస్ట్‌గా మనం ఎర్లియర్ క్లాసెస్‌లో ఆల్రెడీ నేర్చుకున్నాం. మనం ఫస్ట్‌గా మోషన్ తెలియజేయాలంటే ఒక రిఫరెన్స్ పాయింట్ అని తీసుకోవాలి. ఆ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ లోపల చేస్తుందో మనం ఆ డైరెక్షన్ తెలియజేయాలి. ఎనీ ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్‌లో ఎంత కవర్ చేస్తుందని కూడా మనం తెలియజేయాలి. దాన్ని మన పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆ ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్‌లో ఎక్కడుందని కూడా తెలియజేయాలి. ఆ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్‌ని అలా చేస్తాం. అంటే ఒక మూవింగ్ ఆఫ్ ఎ కార్ ఏమో ఒక రోడ్ లోపల ఈ డిస్టెన్స్ లోపల వెళ్తుందంటే ఆ పొజిషన్ ఫస్ట్ దాని పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏంటి అనేది కూడా మనం తెలియజేయాలి రిఫరెన్స్ పాయింట్‌తో కలిపి. Note that apart from the distance, we also specify the direction from the reference point in which the object is located to describe its position. మనం రిఫరెన్స్ పాయింట్‌తో కలిపి డైరెక్షన్ కూడా మనం తెలియజేయాలి. దాని ద్వారా మన పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్‌ని మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉందని చెప్పి. When do we say that an object is in motion? If the position and when do we say that an object is in motion? మనం ఎప్పుడు చెప్తాం ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్ లోపల ఉందని చెప్పి. అంటే ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ ఏమో కదులుతుంది అంటే మనం మోషన్ అంటున్నాం. కానీ ఏమో ఏదైనా ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ట్రైన్ లోపల మనం వెళ్తున్నాం. పక్కనేమో ట్రైన్ లోపల వెళ్ళేటప్పుడు మనం విండో నుంచి చూసినప్పుడేమో పక్కన ట్రీస్ అనేవి కూడా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. అవి అక్కడ మనం మోషన్‌లో ఉన్నామా? లేకపోతే వాళ్ళు మోషన్‌లో ఉన్నారో తెలీదు. ఆ చెట్లు మోషన్‌లో ఉన్నాయో తెలీదు. అది మనం ఎలా కనుక్కుంటాం? ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద రిఫరెన్స్ పాయింట్ చేంజెస్ విత్ ద టైమ్, ద ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఇన్ మోషన్. అంటే ఒక పార్ట్‌ని ట్రైన్ అనేది ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్‌కెళ్తున్నప్పుడు ఆ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్‌కెళ్ళేటప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో అది మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మూవ్ అవుతుంది. అంటే అక్కడ మోషన్‌లో ఉంది ట్రైన్ మాత్రమే, ట్రీస్ కాదు అని చెప్పొచ్చు మనం. అంటే రిఫరెన్స్ పాయింట్ నుంచి టైమ్ చేంజ్ అవుతూ ఎళ్తది. అప్పుడు మనం మోషన్ అంటాం. మన టైమ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కెళ్ళేటప్పుడు టైమ్ అనేది చేంజ్ అవుతుంది మోషన్‌లో. చేంజెస్ ఇన్ టైమ్. అంటే ఆ పార్ట్‌కి ఒక సెకండు. ఈ పార్ట్‌కేమో 1 సెకండు. ఈ డిస్టెన్స్‌లో. ఇక్కడి నుంచి పోనీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా అలా వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ట్రీస్ అంటున్నాయి కదా! ఈ ట్రీస్ చూస్తున్నప్పుడు వాళ్ళు మోషన్‌లోను, మనం మోషన్‌లోను. అదే మనం మోషన్‌లో ఎలా ఉన్నాం అని చెప్పి తెలియజేయాలంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కెళ్తున్నప్పుడు ఆ టైమ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ రిఫరెన్స్ పాయింట్ నుంచి డైరెక్షన్ అనేది ఒకటుంది. దాన్ని మనం అలా తెలియజేస్తాం. ఆ మోషన్ లోపల ఉందని చెప్పి. ఆన్ ద అదర్ హ్యాండ్ ద ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఎట్ రెస్ట్. ద పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద రిఫరెన్స్ పాయింట్ డస్ నాట్ చేంజ్ విత్ ద టైమ్. ఇక ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ గాని రెస్ట్‌లో ఉందని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ అనేది టైమ్‌తో పాటు అది కూడా మోషన్‌లో అంటే చేంజ్ అవ్వట్లేదనుకోండి. అది రెస్ట్‌లో ఉన్నట్లుగా అర్థం. లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ అథ్లెట్ రన్నింగ్ ఆన్ ఎ స్ట్రెయిట్ ట్రాక్. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఒక అథ్లెట్ ఒక స్ట్రెయిట్ ట్రాక్‌లో రన్ చేస్తుంది. టు డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ద అథ్లెట్ లెట్ us టేక్ హర్ స్టార్టింగ్ పాయింట్ యాస్ ద రిఫరెన్స్ పాయింట్. మనం ఒక పొజిషన్ ఆఫ్ ద అథ్లెట్‌ని తెలియజేయడానికి
తన యొక్క స్టార్టింగ్ పాయింట్‌ని ఒక రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకుందాం. యాస్ షోన్ ఇన్ ఫిగర్ 4.3 ఫిగర్ 4.3 అంటే ఇదే. Let us make the straight line with the distance marked in its and mark the reference point it as origin O. అంటే తన స్టార్ట్ అయిన పాయింట్ వచ్చేసరికి O అని చెప్పి తీసుకోమన్నారు. ఓని తీసుకోమన్నారు. నేను ఆల్రెడీ హైలైట్ చేశా. ఈ పాయింట్‌ని మనం ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పి చేసుకోవాలంటున్నాం కదా! ఇది రిఫరెన్స్ పాయింట్. అది ఆరిజిన్ మనకి. O అనే మనకి ఆరిజిన్. The athlete starts running from O and her positions at the two instants of the time are marked by points B and A. తన యొక్క ఫస్ట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో బి దగ్గర మార్క్ చేసింది. ఇంత ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఇటు ఇన్స్టెంట్ ఆఫ్ టైం వచ్చేసరికి బి దగ్గర మార్క్ చేసింది. నెక్స్ట్ ఇంకో ఇన్స్టెంట్ ఆఫ్ టైము ఏ దగ్గర మార్క్ చేసింది. టు డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ వి ఆల్సో నీడ్ టు స్పెసిఫై ఇట్స్ డైరెక్షన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒకవేళ మన ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని, వాటి యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేయాలంటే వాటి యొక్క డైరెక్షన్ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఫర్ ద ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ ద ఆబ్జెక్ట్ కెన్ మూవ్ ఓన్లీ ఇన్ వన్ ఆఫ్ ద టూ డైరెక్షన్స్. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్ లైన్లో వెళ్తుందంటే ఒక డైరెక్షన్లో, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కానీ లేకపోతే రైట్ సైడ్ కానీ వెళ్ళగలుగుతుంది. రెండిట్లో ఏదైనా ఒక డిస్టెన్స్లో ఒక డైరెక్షన్లో మాత్రమే వెళ్ళగలుగుతుంది. అంటే ప్లస్ కానీ మైనస్ కానీ వైపు వెళ్తుంది. ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ. ద డైరెక్షన్ ఈస్ రిప్రజెంటెడ్ బై ప్లస్ మైనస్ signs as shown in figure 4.3. Positions to the right of the reference point O are generally taken as positive and to the left of the O as negative. ఆల్రెడీ మనకి కార్టీషియన్ ప్లేన్ ఆల్రెడీ తెలుసు మ్యాథ్స్ లోపల. రైట్ సైడ్ ఉన్నది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇది వై డాష్ అనుకుందాం. ఇది వచ్చేసరికి మైనస్, ఇది వచ్చేసరికి ప్లస్. దాని అర్థం ఏంటి? రైట్ సైడ్ వెళ్తుందంటే అదేమో, ఒకవేళ రైట్ వైపు వెళ్తుందంటే అది పాజిటివ్ అని అర్థం. ఒకవేళ లెఫ్ట్ వైపు వెళ్తుందంటే అది నెగిటివ్ అని అర్థం. To the right of the reference point O are generally taken as positive and to the left of the O as the negative. ఓకేనా? ఇప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. ఎలా మూవ్ అవుతుంది, మోషన్లో ఉందని చెప్పడానికి. మోషన్ లోపల మనం ఉందని చెప్పడానికి మనకి డైరెక్షన్ కావాలి, మళ్ళీ ఇన్స్టెంట్ ఆఫ్ డైరెక్షన్ కావాలి, మళ్ళీ రిఫరెన్స్ పాయింట్ కూడా కావాలి. నోట్ చూద్దాం. నోట్ అండ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ అండ్ టైమ్ ఇంటర్వెల్ ఆర్ నాట్ ద సేమ్ థింగ్. ఏమంటున్నారు? ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే ఒక టైం పీరియడ్, అది వాళ్ళ టైం ఇంటర్వల్ అనేది సేమ్ కాదు. ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఈజ్ ఎ సింగిల్ రీడింగ్ ఆఫ్ క్లాక్. ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే ఏంటి? సింగిల్ రీడింగ్ ఆఫ్ క్లాక్ అట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో రీడింగ్ చేసేది, క్లాక్ యొక్క రీడింగ్ చూసేదాన్ని. అంటే ఇన్స్టెంట్ ఆఫ్ టైం మీన్స్ ఒక సింగిల్ రీడింగ్ ఆఫ్ క్లాక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాత్రమే. దాన్ని మనం ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటాం. Whereas a time interval is the time duration between two instants of time. టైం ఇంటర్వల్ అంటే ఆ టైం డ్యూరేషన్ అనేది 2 ఇన్స్టెన్స్ ఆఫ్ టైం మధ్యన ఉన్నదాన్ని మనం టైం డ్యూరేషన్ అని చెప్పి అంటాం. బిట్వీన్ 2 రీడింగ్స్ ఆఫ్ ఏ క్లాక్. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ట్రావెల్ మళ్ళీ డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ నేర్చుకున్నాం. డిస్టెన్స్ గురించి ఈసారి డిస్ప్లేస్మెంట్ గురించి నేర్చుకుందాం. సపోజ్ an athlete starts running from point O. ఒకవేళ ఒక ఎథ్లీట్ పాయింట్ O నుంచి స్టార్ట్ చేశారని చెప్పి అనుకుందాం. ద టైం t is equal 0. టైం వచ్చేసరికి 0 seconds నుంచి స్టార్ట్ చేశారు. రీచెస్ పాయింట్ B at 4 seconds. 4 seconds కల్లా పాయింట్ B దాకా చేరుకున్నారు. అండ్ రీచెస్ పాయింట్ A at the t is equal to 10 seconds. పాయింట్ బి తర్వాత పాయింట్ ఏకి వెళ్ళారు. అది 10 secondsలో పాయింట్ ఏకి వెళ్ళారు. ద రన్స్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్
till point B reaching there at t is equal to 16 seconds. మళ్ళీ పాయింట్ బి దగ్గరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళారు. ఎప్పుడు దేర్ అట్ 16 సెకండ్స్ ఉన్నప్పుడు వెళ్ళారు. మళ్ళీ పాయింట్ బికి మళ్ళీ వెనక్కి వెళ్ళి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు డయాగ్రామ్, చూడలేదు నేను. పాయింట్ ఓ నుంచి స్టార్ట్ అయ్యారు. పాయింట్ ఓ నుంచి స్టార్ట్ అయ్యి పాయింట్ బి వరకు వెళ్ళారు. 0 సెకండ్స్కి స్టార్ట్ అవుతారు ఎవరైనా సరే. 0 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి పాయింట్ బి చేరుకున్నారు ఒక అథ్లీట్ రన్ చేసుకుంటూ. ఎంత టైంలో రీచ్ అయ్యారు పాయింట్ బి దగ్గరికి? 4 సెకండ్స్లో పాయింట్ బికి రీచ్ అయ్యారు. మళ్ళీ పాయింట్ బి నుంచి మళ్ళీ పాయింట్ ఏ వరకు వెళ్ళారు. ఎంత సెకండ్స్లో వెళ్ళారు? 10 సెకండ్స్లో వెళ్ళారు. మళ్ళీ ఏం చేశారు? ఇక్కడి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ వచ్చారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వెళ్ళారు. అలా రిటర్న్ వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు 16 సెకండ్స్ అయింది అప్పటికే. హౌ మచ్ ఈజ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద అథ్లీట్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ పొజిషన్స్? స్టార్టింగ్ నుంచి పాయింట్ బి దగ్గర స్టాప్ అయిపోయారు లాస్ట్కి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టాప్ అయ్యారు. ఎలా? ఇదంతా ఏ పాయింట్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు బి దాకా. ఇక్కడ దాకా వచ్చాడు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత? ఇక్కడ వచ్చేసరికి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాడుగా, అది వచ్చి 20 మీటర్స్. 20 ప్లస్ మళ్ళీ పాయింట్ బి నుంచి ఏ దాకా వెళ్ళాడు కదా, అది వచ్చేసరికి 100 మీటర్స్. కాదు, ఇది 20 మీటర్స్, ఇది 100. పాయింట్ బి నుంచి పాయింట్ ఏ వరకు ఎంత డిస్టెన్స్? 100 మీటర్స్. 100 మైనస్ 20 వచ్చి 80 మీటర్స్. ప్లస్ మళ్ళీ ఏ నుంచి మళ్ళీ పాయింట్ బికి వెళ్ళాడు కదా, అది వచ్చేసరికి మళ్ళీ 80 మీటర్స్. సారీ, మళ్ళీ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దగ్గరికి వెళ్ళారు కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 40 మీటర్స్. సారీ, మనం డైరెక్ట్గా తీసేసుకుందాం. పాయింట్ ఓ నుంచి పాయింట్ ఏ వరకు వెళ్ళాడు కదా ఫస్ట్, అది డైరెక్ట్గా తీసుకుందాం. అది 100 మీటర్స్. పాయింట్ ఓ నుంచి పాయింట్ ఏ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాడు కదా, అది వచ్చేసరికి 100 మైనస్ 40 మీటర్స్, 60 మీటర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 60 మీటర్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు? డిస్టెన్స్ అంటేనే మొత్తం కలిపి ఎంత ట్రావెల్ చేశాడు అని చెప్పి. టోటల్ మొత్తం ఎంత ట్రావెల్ చేశాడు? 160 మీటర్స్ ట్రావెల్ చేశాడు. నీట్నెస్. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఈ పాయింట్ నుంచి వెళ్ళాడు, మళ్ళీ ఎక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయాడు, ఈ పాయింట్ దగ్గర ఆగాడు. అది వచ్చి 160 కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్, అంటే షార్ట్ కట్ అని అర్థం. డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్తాడు, అదే డిస్ప్లేస్మెంట్ అనుకో. స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్ లైన్.
స్ట్రైట్‌గా వెళ్ళిపోవడమే. ఇలా ఎళ్లి ఇలా ఎళ్తే డిస్టెన్స్ అంటే. అంటే దాని యొక్క షార్టెస్ట్ పాత్ అంట. ఇక్కడ మళ్ళీ ఆగాడు కదా! ఇది స్ట్రెయిట్ లైన్. డిస్‌ప్లేస్ మరి ఇప్పుడు డిస్‌ప్లేస్‌మెంట్ ఏంటి ఇక్కడ? లాస్ట్‌లో ఎక్కడ ఆగింది? పాయింట్ బి దగ్గర కదా! పాయింట్ బి దగ్గర ఆగింది. 0 టు పాయింట్ బి. 0 నుంచి పాయింట్ బి వరకు. 0 నుంచి పాయింట్ బి వరకు అంటే ఎంత? 40 మీటర్స్ డిస్‌ప్లేస్‌మెంట్ వచ్చేసరికి షార్టెస్ట్ డిస్టెన్స్ కదా! పాయింట్ ఓ నుంచి పాయింట్ బి వరకే మనం లెక్క పెట్టాలి డిస్‌ప్లేస్‌మెంట్ అంటే. అది 40 మీటర్స్. డిస్‌ప్లేస్‌మెంట్ వచ్చేసరికి 40 మీటర్స్. ఇది డిస్ప్లేస్‌మెంట్. డిస్టెన్స్‌కి, డిస్‌ప్లేస్‌మెంట్‌కి ఎలా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే డిస్టెన్స్ వచ్చేసరికి లాంగెస్ట్ పాత్ ట్రావెల్డ్ బై ఎనీ ఆబ్జెక్ట్. డిస్‌ప్లేస్‌మెంట్ వచ్చేసరికి షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్ బై ఎనీ ఆబ్జెక్ట్. ఓకేనా? Let us now think about the distance between the starting and the stopping positions of the athlete. OB is equal to 40 meters, which is different from the total distance traveled by the athlete. So let us now define another quantity, displacement. Displacement is the net change in the position of an object between the two given instants of time. రెండు ఇన్స్టెన్స్ ఆఫ్ టైం మధ్యన ఎంత నెట్ చేంజ్ ఏంటి అని చెప్పి చేసేదే నెట్ చేంజ్ అంటే వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి అని చెప్పేదే డిస్ప్లేస్మెంట్. ఇండైరెక్ట్గా షార్టెస్ట్ డిస్టెన్స్ అని అర్థం. ఏ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ డిస్ప్లేస్మెంట్ రిక్వైర్స్ స్పెసిఫింగ్ both a direction and its numerical value. The numerical value of such a physical quantity is called magnitude. అంటే న్యూమరికల్ వాల్యూ విత్ యూనిట్స్ మనం ఏమంటాం? మ్యాగ్నిట్యూడ్ అని చెప్పి అంటాం. The magnitude of displacement is the distance between the object's position at the two instants. The direction of displacement is specified from the position at the first instant towards the position at the second instant to describe the total distance traveled. Only the numerical value is required, not the direction of the motion. The SI unit for both is the meters. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అని చెప్పడానికి మనకి డైరెక్షన్ అవసరంలా, కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి డైరెక్షన్ అనేది కావాలి. ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి రెండింటికి మీటరే. ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్ 4.4 between 2 is equal to 0 seconds. అన్ని యాక్టివిటీస్ మీరు అనలైజ్ చేయండి, యాక్టివిటీస్ ట్రై చేయండి. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ యావరేజ్ స్పీడ్ ఇన్ ఎర్లియర్ గ్రేడ్. యావరేజ్ స్పీడ్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 8th గ్రేడ్లో, 7th గ్రేడ్లో సారీ. ఇట్ టెల్స్ us how fast or slow on an object moves. అదేం చెప్పిద్ది? ఎంత స్లోగా మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్ అనేది, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని చెప్పేదే యావరేజ్ స్పీడ్. The average speed of an object is the total distance traveled divided by the average speed ni ఎలా కనుక్కుంటాం? total distance traveled by the object by time interval, total time taken. టైమ్ ఇంటర్వల్ అంటే మనకు ఆల్రెడీ మీనింగ్ తెలుసు. ఎనీ డ్యూరేషన్ బిట్వీన్ ఎనీ టూ ఇన్స్టెన్స్ ఆఫ్ టైమ్ is called time interval. Since distance traveled has no direction but only numerical value, the average speed which is calculated from the distance traveled also has no direction. Distance కి మనకు ఆల్రెడీ తెలుసు, డైరెక్షన్ అనేది ఉండదు. కాబట్టి డిస్టెన్స్ ద్వారానే కదా యావరేజ్ స్పీడ్ అనేది కనుగొనబడుతుంది. అంటప్పుడు స్పీడ్కి కూడా డైరెక్షన్ ఉండదు.
If an object moving in a straight line travels equal distance in equal intervals of time for all possible choices of time intervals, it is said to be an uniform motion. మనం ఏదైనా ఆబ్జెక్ట్ యూనిఫామ్గా మూవ్ అవుతుందని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? ఏదైనా ఆబ్జెక్ట్స్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేసింది అనుకోండి, దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అని చెప్పి అంటాం. అది స్ట్రైట్ లైన్లో. In this case, the object moves at the constant speed. On the other hand, if the object travels unequal distances in equal intervals, is known as uniform motion in straight line. ఒకవేళ ఏదైనా స్ట్రైట్ లైన్లో అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కానీ, అంటే వేరే వేరే డిస్టెన్స్ కానీ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో కానీ మనం కానీ అది ట్రావెల్ చేస్తుంది అనుకోండి, దాన్ని మనం నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పి అంటాం. In this case, the object moves with increasing speed or decreasing speed or a combination of both. మనం ఇందాక చూసిన దాంట్లో యూనిఫామ్ వచ్చినప్పుడు స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ పాయింట్ మనం చూసుకోలేదు ఇందాక. ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు అది స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి నాన్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వచ్చేసరికి స్పీడ్ ఒకవేళ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు, లేకపోతే రెండింటిలో కాంబినేషన్ బేస్డ్ అయినా సరే ఉండొచ్చు స్పీడ్. ద డిస్టెన్స్ ట్రావెలింగ్ ఇన్ ద సక్సెసివ్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఇట్స్ స్పీడ్ ఈస్ ఇంక్రీజింగ్. ఇండియాస్ కాంట్రిబ్యూషన్స్, సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్, వీళ్ళందరూ గురించి మీరు చూడండి, ఇంపార్టెంట్. ఇప్పుడు కాదు, ఎగ్జామ్స్లో ఇస్తే అవ్వచ్చు, లేకపోతే మీ స్కూల్ బట్టు. ఎగ్జాంపుల్ 4.1 మీరు ట్రై చేయండి. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ అయిపోయింది, ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ దగ్గర ఉన్నాం కదా. ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ టైమ్ ఇంటర్వల్ ఇస్ ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఇందాక వచ్చేసరికి యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం, డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ ఇన్ పొజిషన్ బై టైమ్ ఇంటర్వల్, ఆర్ చేంజ్ ఇన్ పొజిషన్ మనం ఇంకొక విధంగా కూడా అనొచ్చు. చేంజ్ ఇన్ పొజిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఇంటర్వల్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉండిద్ది కాబట్టి యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ కూడా డైరెక్షన్ ఉండిద్ది. ఇక్కడ మనం యావరేజ్ వెలాసిటీని మనం ప్లస్ కానీ మైనస్ కానీ ఉండొచ్చు, యావరేజ్ వెలాసిటీ అనేది. కానీ యావరేజ్ స్పీడ్ అనేది ప్లస్ కానీ పాజిటివ్లో కానీ మైనస్లో ఉండదు. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమి లేదు, న్యూమరికల్ వాల్యూ విత్ యూనిట్స్. The SI unit of average speed and average velocity are the same. It is meter per second. యావరేజ్ వెలాసిటీకి ఇంకా యావరేజ్ స్పీడ్కి రెండింటికి మనకి SI యూనిట్ ఒకటే. ఏంటిది? మీటర్ పర్ సెకండ్. అంటే డిస్టెన్స్ వచ్చేసరికి మీటర్స్లో ఉంటుంది కదా. డిస్టెన్స్ వచ్చేసరికి మీటర్స్లో ఉంటుంది. టైం ఇంటర్వల్ వచ్చేసరికి సెకండ్స్లో ఉంటుంది కదా. మీటర్ బై సెకండ్స్ అది దాని యూనిట్స్, ఓకేనా. దాన్ని మనం సీరియస్ యూనిట్లో వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ మీటర్స్ని మనం కిలోమీటర్స్లో రాసుకోవచ్చు, సెకండ్స్ని కిలోమీటర్స్, ఇది వచ్చేసరికి సెకండ్స్ హవర్స్లో రాసుకోవచ్చు. ఇంకో యూనిట్ వచ్చేసరికి కిలోమీటర్ పర్ హవర్.
అది కూడా రాసుకోవచ్చు. యూనిట్స్ వచ్చేసరికి దట్ describe how fast or slow a change in a physical quantity happens. We use the idea of the rate of change. The ratio of change in one quantity to the corresponding change in time is called rate of change. ఒక పాయింట్ చేంజ్, ఒక రేషియో ఆఫ్ చేంజ్ ఆఫ్ క్వాంటిటీని అది కూడా చేంజ్ ఇన్ టైంతో పాటు చేంజ్ అవుతే దాన్ని మనం రేట్ ఆఫ్ చేంజ్ అని అంటాం. ఏమిటి, ఏదైనా క్వాంటిటీ అనేది ద రేషియో ఆఫ్ ద చేంజ్ ఇన్ క్వాంటిటీ కానీ టైంతో పాటు చేంజ్ అవుతే మనం దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అని చెప్పి అంటాం. To calculate the average velocity, we find the ratio of change in the position to be time taken. So we can say the average velocity is the average rate of change of position of an object with the respect to time. మనం యావరేజ్ వెలాసిటీని యొక్క డెఫినేషన్ ఇంకోటి కూడా ఇక్కడ చూడొచ్చు. యావరేజ్ వెలాసిటీ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్, అంటే మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్, పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే డిస్ప్లేస్మెంట్తో పాటు చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ రెస్పెక్ట్ టు టైం అనే దాన్ని మనం యావరేజ్ వెలాసిటీ అని చెప్పి అంటాం. నెక్స్ట్ మళ్ళీ సమ్స్. Average acceleration. When you sit in vehicle and it suddenly moves from rest, you feel a noticeable jolt. Similarly, when the vehicle is in the motion and suddenly stops, you experience a jolt. This occurrence can capture the feeling of the change in the velocity. You can find the change in velocity if you know the velocity at two different instants of time. మనం యాక్సలరేషన్ అంటే మీనింగ్ ఏం లేదు. చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్, వెలాసిటీ యొక్క చేంజ్నే మనము యాక్సలరేషన్ అని చెప్పి అంటాం. యావరేజ్ యాక్సలరేషన్కి వచ్చేసరికి ఫార్ములా ఫైనల్ వెలాసిటీ అంటే లాస్ట్ వెలాసిటీ మైనస్ ఫస్ట్ ఏమైతే వెలాసిటీ ఉందో దాన్ని మైనస్ చేయాలి, దాని బై టైం ట్రావెల్. సరే, ఎక్కువ టైం అవుతుంది. మోషన్ చాప్టర్ ఇక్కడితో పార్ట్ 1 క్లోజ్ అవుతుంది. పార్ట్ 2 వచ్చేసరికి యావరేజ్ యాక్సలరేషన్ ఇంకా డీటెయిల్గా చెప్పబోతున్నాను. యావరేజ్ యాక్సలరేషన్ మళ్ళీ వెలాసిటీ సమ్స్ ఏదైతే మనం వదిలేసామో లాస్ట్లో చేయబోతాం. మళ్ళీ గ్రాఫ్స్ గురించి కూడా చేయబోతాం. ఈ గ్రాఫ్స్ అని గ్రాఫ్స్తో మనం ఎలా కొలుస్తాం. గ్రాఫ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి మీ చేతిలో నేను చెప్పేటప్పుడు. ఎలా టైము, పొజిషన్ ఇవంతా గ్రాఫ్స్ గురించి బాగా డీటెయిల్గా ఇచ్చారు కొత్త టెక్స్ట్ బుక్లో. పాత టెక్స్ట్ బుక్లో ఉందో లేదు తెలియదు నాకు. నేను యూట్యూబ్ ఛానల్ చేసిందే ఇప్పుడు మొదలు. ఏంది ఇది ఎక్కువ పిచ్చికెట్లు చేస్తున్నట్లుగా ఉన్నాను కదా నేను. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ టైం, వెలాసిటీస్ ఇంకా టైం యొక్క గ్రాఫ్స్. Physical quantities can be obtained from a velocity time graph. Velocity time graph నుంచి ఫిజికల్ క్వాంటిటీస్ ఇంకా ఫిజికల్ క్వాంటిటీస్ చేస్తారు. చాలా టఫ్గా ఇచ్చారు. కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫర్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్.
కైనమాటిక్ ఈక్వేషన్ వాటి కోసం ఎగ్జాంపుల్స్ ఏవైతే వదిలేసామో మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ మార్బిల్ మూవింగ్ ఇన్సైడ్ రింగ్. వీటి గురించి నేర్చుకుందాం. ఇంకా 20 minutes లెఫ్ట్ అయింది అవర్కి. రేపు క్లాస్ 1 hour నుంచి 20 minutes వరకు ఉండొచ్చు. రేపే నేను పెడతాను. కామెంట్స్లో తెలియజేయండి మీరు, కామెంట్స్లో పార్ట్ 2 పెట్టాలో వద్దని. సరే, ఓకే, బాయ్.